వెల్కమ్ టు కావ్యాస్ మీడియా. పవన్ కళ్యాణ్ గారి మీద కొంతమందికి అదే పనిగా ఆయన ఏదో ఒక రకంగా రాజకీయాలకి దూరం చేయాలనేటువంటి కుట్ర చేస్తానే ఉన్నారు. ముఖ్యంగా చాలా గొప్ప గొప్ప చదువులు చదువుకున్నటువంటి వ్యక్తులు చెప్తా ఉంటారు. బట్ అలాంటి వ్యక్తులు కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకో అసలు ఏ కేసు మీద వెయ్యాలో, ఏ రకంగా ఆయన్ని ఇబ్బంది పెట్టాలో కూడా, అంటే అంత చదువులు చదువుకున్నా కూడా తెలియకుండా ఏది పడితే అది మాట్లాడేసి ఏది పడితే అది కోర్టుకు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. రీసెంట్ గా మనందరికీ తెలుసు జడా శ్రవణ్ గారు, అలాగే ఒక రైల్వే ఎంప్లాయ్ అనుకుంటా, హైకోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి. ఆయన గవర్నమెంట్ ఆఫీసులో ఆయన ఫోటో ఎందుకు పెడుతున్నారు, డిప్యూటీ సీఎం అనే పదవి రాజ్యాంగబద్ధమైంది కాదు కదా, మరి అలాంటప్పుడు ఎందుకు పెడుతున్నారు, ప్రజా ధనాన్ని ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారు, ఇవన్నీ చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇంకొక ఐఏఎస్ విజయ్ కుమార్ గారు అనుకుంటా ఆయన పేరు, ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో నటించటం, ఒక మంత్రిగా ఉండి చేయటం అనేది అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఆయన సినిమాకి సంబంధించి హరిహర వీరమల్లుకి సంబంధించినటువంటి టికెట్ల రేట్లు కూడా పెంచుకున్నారు. అంతేకాదు ఒక మంత్రి పదవిలో ఉండి, ఒక రాజ్యాంగ పదవిలో ఉండి ఆయన సినిమాలు చేయటం అనేది అనైతికం అని చెప్పి హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. అప్పుడు కూడా ఏ రకంగా అయితే కోర్టు ముట్టికాయలేసి ఇది కరెక్ట్ కాదయ్యా, ఎందుకయ్యా పని పాట లేక మీకు తిన్న దరక్క మీరు ఎలాంటి పనులు చేస్తున్నారు, కోర్టు సమయాన్ని ఎందుకయ్యా వృధా చేస్తారు, మా టైం ఎందుకు ఇంత వేస్ట్ చేస్తున్నారు, కొన్ని లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయ్యా, ప్రజలకు అవసరమయ్యాయి, ప్రజలకి ఏమన్నా మంచి జరిగేవి, అలాంటి వాటి మీద కేసులు వేయండి, ఎందుకు ఇలాంటివి, ఎక్కడా కూడా అధికార దుర్వినియోగానికి పవన్ కళ్యాణ్ గారు సినిమా రూపంలో, సినిమా అంటే ఒక మంత్రిగా ఉండి ఆయన ఎక్కడా కూడా ఆయన సినిమా రేట్లు పెంచమని ఆయన ఎక్కడ ఇచ్చినటువంటి జీవోలు కానీ ఇంకొకటి కానీ లేవు, దానికి ఆయనకి సంబంధం లేదు. అంతేకాదు ఒక మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి సినిమాల్లో నటించకూడదని రాజ్యాంగంలో ఎక్కడా కూడా లేదయ్యా, గతంలో ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు కూడా ఇలాంటి సిచ్యువేషన్ వస్తే చాలా క్లియర్గా ఇచ్చినటువంటి తీర్పు కూడా ఉంది, కావాలంటే మీరు దాన్ని చెక్ చేసుకోండి అని ముట్టికాయలేసి, మీరు అనవసరంగా ఇలా ప్రతిదానికి ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులు కాకుండా ఇలా తీసుకొచ్చి మా సమయాన్ని వృధా చేసినందుకు మీరు ఇంత ఫైన్ కట్టి వెళ్ళండి, ఇంకొకసారి ఇలాంటివి చేయకండి అని చెప్పి సదరు ఐఏఎస్ చదివినటువంటి విజయ్ కుమార్ గారికి చక్కగా బుద్ధి చెప్పి హైకోర్టు పంపించినటువంటి పరిస్థితి కనిపించింది. గతంలో ఉన్నటువంటి జడా శ్రవణ్ గారు జడ్జిగా, పెద్ద గొప్ప లాయర్గా పనిచేసినటువంటి వ్యక్తికి కూడా అదే ముట్టికాయలు వేసింది. ఎక్కడ సరే ఆయన ఫోటో పెట్టుకోవడం వల్ల మీకు వచ్చినటువంటి నష్టం ఏంటి? అది వాళ్ళ ఇష్టం ఉంటే పెట్టుకుంటారు, లేకపోతే వదిలేస్తారు. మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి? అదేమి జీవో ఏమి పాస్ చేయలేదు కదా, జీవో ఏమి ఇవ్వలేదు కదా, వాళ్ళ ఇష్టం. ఆయన డిప్యూటీ సీఎంగా ఆయన పెట్టుకున్నారు, వాళ్ళకి ఉన్నటువంటి అండర్స్టాండింగ్ అంతే. దానికి ఎక్కడ ప్రజా ధనం దుర్వినియోగం అవుతున్నటువంటిది ఎక్కడా కనిపించలేదు, ఎక్కడ ప్రజల డబ్బు ఆ ఫోటోల కోసం వినియోగించుకున్నదన్నది అక్కడ ఆధారాలు లేవు. దయచేసి మీరు ఇలాంటి ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులు చేయండి, కేసులు వేయండి, అంతేగాని ఇలా పనికిమాలిన కేసులు తీసుకొచ్చి మా దగ్గర పెట్టద్దు, మా సమయాన్ని వృధా చేయొద్దు అని ఆయనకు కూడా చక్కగా జడ్జిగా చేసినటువంటి ఆ వ్యక్తికి ఒక జడ్జి గారు చక్కగా బుద్ధి చెప్పి పంపించినటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకయ్యా వీళ్ళంటే, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి కొన్ని వేల కోట్లు ఎలా సంపాదించారు, ఆయన అన్ని కేసులు వెనకాల పెట్టుకుని ఆయన సీఎం అయినప్పుడు కూడా కేసులు వేయలే. అర్థమైందా? ఆఖరికి తల్లిని చెల్లిని మెడపట్టుకుని బయటికి గెంటేసి కోట్లు ఆస్తుల కోసం కొట్టుకుంటున్నప్పుడు కూడా వేయలే. ఆంధ్రప్రదేశ్లో ఆయన అధికారంలో ఉన్నప్పుడు మద్యానికి సంబంధించిన దుకాణాల్లో ప్రపంచం అంతా డిజిటల్ పేమెంట్లు జరుగుతుంటే అక్కడ డిజిటల్ పేమెంట్లు జరగనప్పుడు అప్పుడు కేసులు వేయలే. అక్కడ కనీసం మద్యం షాపుల్లో, కరోనా టైంలో మద్యం షాపుల్లో వాటిల్లో విద్యార్థులకి పాఠాలు చెప్పాల్సినటువంటి ఉపాధ్యాయుల్ని మద్యం షాపుల్లో కూర్చోబెట్టినప్పుడు సదరు జడ్జి గారు, ఐఏఎస్ గారు కేసులు వేయలే. ఇప్పుడు మాత్రం కేసులు వేశారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎన్నో గిరిజన గ్రామాలకు ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు వేయలేనటువంటి రోడ్లు వేస్తున్నారు కదా, వాళ్ళు బయటకు వచ్చి బాహ్య ప్రపంచాన్ని చదివేసి చక్కగా గొప్ప గొప్ప పదవులు లేదంటే గొప్ప గొప్ప స్థాయికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది కదా, అలా వస్తే వీళ్ళకి ఇబ్బంది అయిపోతుంది అనేటువంటి ఆలోచన ఉన్నారేమో. వాళ్ళు వెనకపడిపోయినటువంటి వర్గాల నుంచి ముందుకు వచ్చి గొప్ప స్థాయిలోకి వెళ్ళిపోతారనేటువంటి భయం వీళ్ళలో ఉందేమో. అందుకనే ఇలా వాళ్ళు ఎదగకూడదు అంటే పవన్ కళ్యాణ్ గారు చేసేటువంటి పనులు ఆపాలి. ఆయన రాజకీయాల్లో జస్ట్ వచ్చినటువంటి 20 నెలల్లోనే ఇన్ని కార్యక్రమాలు చేసేస్తే, భారతదేశంలో దాదాపు ఇన్ని సంవత్సరాల్లో, ఈ 77 సంవత్సరాల భారతదేశ చరిత్రలో
ఎవరు చేయలేనటువంటి పనులు ఈయన 20 నెలల్లోనే చేస్తాడు. మరి అలాంటిది 5 ఏళ్ళు ఉంటే ఏం చేసేస్తాడు? వెనగారిన వర్గాలు అని చెప్పి మనం ఇప్పటి వరకు చెప్పుకుంటూ మనం ఏదో లబ్ధి పొందుతున్నాం కదా. అదే ఇంకా అలాగే ఉంటేనే మనకు అది వచ్చేది. మనకి ఇలాగా మనం ఇలా ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడేయడానికి అవకాశం ఉండేది. అదే కనుక వాళ్ళు బయటకు వచ్చేసి వాళ్ళు కూడా డెవలప్ అయిపోతే మనం ఆ మాట అనలేం కదా. అందుకనే పవన్ కళ్యాణ్ గారిని ఆపాలి. ఆయన ఆపితేనే ఆయన చేసేటువంటి కార్యక్రమాలు ఆపుతాయి. ఆయన మంత్రిగా ఉంటేనే ఇన్ని గొప్ప పనులు చేస్తున్నారు. రేపొద్దున ఇంకా మంచి పదవి వచ్చి ఇంకా గొప్ప స్థాయికి వెళితే అమ్మో మనకి కష్టం. పేదలందరూ కూడా పెద్దవాళ్ళు అయిపోతారు, ఉన్నత స్థాయికి వెళ్ళిపోతారు. అలా అయితే భారతదేశం బాగుపడిపోద్ది అనేటువంటి భయం వీళ్ళలో కనిపిస్తుంది. అందుకే పవన్ కళ్యాణ్ గారిని రాజకీయాలకు దూరం చేయాలి. ఇదే ఇలా పని, ఇదే ఆయన మీద ఎప్పుడు ఏ రకంగా కేసు వేసి ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడదామా అనేటువంటి పనులే చేస్తారు తప్ప ఇంకొకటి ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులు వీళ్ళు చేయరు. ఆఖరికి గవర్నమెంట్ స్కూల్స్కి పెయింట్లు వేసారు, గుర్తుందా? ఒక పార్టీకి సంబంధించినటువంటి కలర్స్ వేసి పెట్టుకున్నప్పుడు భూమి సరిహద్దుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు, ఆయన జగనన్న పథకాలని చెప్పి రాళ్ళు వేసి కొన్ని కోట్లు పెట్టి చేసినప్పుడు, పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు వేసినప్పుడు ఇక్కడ అప్పుడు మాత్రం వీళ్ళకి కేసులు వేయడానికి మనసొప్పల. ఎందుకంటే ఆయన కావాలి. అవినీతి పరులు ఈ దేశాన్ని దాచుకుని తినటానికి బాగా కొన్ని వేల కోట్లు సంపాదించినటువంటి వ్యక్తులకి మాత్రం అండగాగుతారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి వచ్చి కష్టపడి సంపాదించినటువంటి సినిమా నుంచి వచ్చి చెమట వచ్చి రెక్కలు ముక్కలు చేసుకుని ఒళ్ళు హోనం చేసుకొచ్చి ప్రజలకి డబ్బులు పెడుతున్నారు కదా. సొంత డబ్బులు ఆయన ఖర్చు పెట్టి చేస్తున్నాడు కదా. అందుకని ఆయన ఆపేయాలి. అలాంటి వ్యక్తి మన భారతదేశానికి రాజకీయాల్లో వద్దు. అందుకే వీళ్ళు చేసేటువంటి కుట్రలు చేసుకోండి. పాపం ఎన్ని చేసుకున్నా సరే ఆయన చేసేటువంటి మంచి పని చేస్తూనే ఉంటాడు. మీరు చేసే పని మీరు చేసుకోండి, అంతే.